నమస్కారం సోదరా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు రాపూరు చిట్టువేలి మధ్య ఉన్నటువంటి రాపూర్ ఘాట్ అంటారు. కానీ ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండదో ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి పేపర్కి అయితే ఎక్కడం జరిగింది. కానీ నేను తీసినటువంటి ఈ వీడియో సెప్టెంబర్ 20వ తారీఖున తీయడం జరిగింది. అప్పుడే అయితే షూట్ చేశాను, కానీ కొన్ని కారణాల వల్ల నేనైతే యూట్యూబ్లో పెట్టలేకపోయాను. కానీ చూడండి, ఈ వీడియో ఎందుకు తీశానంటే అప్పట్లో ఒక 10-12 ఏళ్ల క్రితం అప్పుడప్పుడు ఎప్పుడన్నా మేము కొన్ని అవసరాల నిమిత్తం నెల్లూరుకి కానీ రాపూర్కి కానీ బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. అయితే అప్పటి డ్రైవర్లు కానీ వాళ్ళు కండక్టర్లు కానీ ఏమంటా ఉన్నారంటే, ఒక బార్డర్ అనేది ఒకటి ఉండిందండి. చిట్టువేలి బార్డరు, అది అప్పటి ఉమ్మడి కడప జిల్లా బార్డరు, నెల్లూరు బార్డర్ అని. అక్కడి నుంచి ఆ బార్డర్ అవతల ఈవెన్ కడప జిల్లా దాటితేనే ఆ రోడ్డు చాలా, అదంటే ఇప్పుడు చూస్తున్న రోడ్డు చాలా బాగుండేది, చాలా బాగుండేది. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా రోడ్డు అయితే చాలా అధ్వానంగా ఉండేది. తిట్టేవాళ్ళు కూడా, నా కొడుకులు క్షమించండి, కొన్ని బూత్ మాటలు కూడా సంబోధించి తిట్టడం జరిగింది. వాళ్ళకి చేత కాదు, రోడ్డు వేయడం కూడా చేత కాదని కండక్టర్లు డ్రైవర్లు. నిజంగా నేను విన్నాను. నేను అబద్ధం చెప్తే నాకే వస్తుంది చెప్పండి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒక 12-10 ఏళ్ల తర్వాత ఆ ఉమ్మడి కడప జిల్లా బార్డర్ యువతలైతే ఎంత బాగుందంటే అంత అద్భుతంగా రోడ్లు అయితే వేశారు. ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఎదురుగా వచ్చే బండ్లకి ఇవ్వాలని చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు చూశారు కదా, నేను తీసినటువంటి ఆ ఫుటేజ్ పేపర్కి వేయడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటి ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో చాలా గొప్పగా సీసీ రోడ్లు కానివ్వండి, తార్ రోడ్లు వేసే కాంట్రాక్టులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చిట్టువేలి మండలానికి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి కొద్దిపాటి సమాచారం మేరకు గుత్తి నరసింహ గారు అయితే సీసీ రోడ్లు, తార్ రోడ్లు కానీ బ్రహ్మాండంగా వేస్తారని నా ఒక అంచనా. కాబట్టి మీకు చేత కాకపోతే అప్పుడు ఎవరైతే తిట్టి సంబోధించారో వాళ్ళు అన్నమయ్య జిల్లాకు వచ్చి మీకు చేత కాకపోతే మమ్మల్ని అడిగి రోడ్లు వేయించుకోండి. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోడ్లు కూడా చాలా బాగా అయితే వేశారు, ఈవెన్ కడప జిల్లా బార్డరు. కాబట్టి ఎవరిని మనం తిట్టాల్సిన అవసరం లేదు, కాలమే సమాధానం చెప్తున్నట్టు. ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అధ్వానంగా ఉన్నాయి రోడ్ల వల్ల. ఆర్టీసీ బస్సులు నాశనం అవుతాయి, ప్రయాణికులు ఇబ్బంది అవుతారు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ లగేజీ బండ్లు కూడా చాలా దెబ్బ